ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యందుండి నడుచుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఆయన యందుండి నడుచుకోండి అంటున్నాడు. సహోదరి, సహోదరుడా, మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆయన చేసిన మేళ్ళు నీకు గుర్తున్నాయా? కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించే వ్యక్తివైన అసలు నీవు ఆయనలో నీ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుతుందా? నీవు ప్రభువుని వెంబడించి నడిచే వ్యక్తివేనా? ఆలోచించు. ఆయన యందుండి నడుచుకోండి అని పౌలు ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాడు. మరి నీవు ఈరోజు ఎవరి యందుండి నడుచుకుంటున్నావో ఒకసారి ఆలోచించు. పౌలైతే కొలస్సీ సంఘానికి రాస్తూ విశ్వాసమందు స్థిరత్వము, ఇంకా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తున్నాడు. రెండు మంచి విషయాలే కదా. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి నీవు. అంతేకాదు, చేసిన మేళ్ళకి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగిన హృదయమే ఆయన కోసం ఏదైనా చేయగలుగుతుంది, ఆయన్ని ప్రేమించగలుగుతుంది. కృతజ్ఞత లేనివారుగా నేటి క్రైస్తవ్యం ఉంటుంది. అలాంటి వ్యక్తిగా నీవు ఉండడానికి వీల్లేదు. అలనాటి కొలస్సీ సంఘానికే కాదు కానీ నేడు నీతో నాతో కూడా ప్రభు చెప్తున్నారు. ఒక స్థిరమైన విశ్వాసం కలిగి ఉండు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి విషయంలో కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా మనందరం ఉన్నాము. అంతేకాదు, నీ కోసం నా కోసమైనా గొప్ప ప్రాణత్యాగం చేశారు. అందుని బట్టి ఆయనకు అన్నిత్యము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. జప మార్గము, తప మార్గము, ధర్మ మార్గము, దాన మార్గము, ఇలా చాలా రకాల మార్గాలు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. అయితే ఎన్ని మార్గాలున్నా ఏ మార్గము కూడా నిన్ను పరలోకం చేర్చలేదు. ఈ విషయం ఎప్పటికీ నువ్వు మర్చిపోకు సుమా. కేవలం యేసు మార్గం మాత్రమే నిన్ను పరలోకం చేర్చగలదు. అందుకే ఆయన యోహాను సువార్త 14:6 చెప్తున్నాడు, నేనే మార్గం అన్నారు. కాబట్టి ఆయన మార్గంలో వెళ్తేనే నీకు పరలోకం. ఈ విషయం గుర్తుంచుకో. నీవు ఆయన మార్గంలోనే ఉన్నావా లేదా ఆలోచించు. ఆయన యందుండే నీవు నడుచుకోవాలి, ఆయన మార్గంలోనే వెళ్ళాలి. అప్పుడే నీకు నిత్య జీవం ప్రభు ఇస్తారు.